ఇక అమరావతి రాజధాని విస్తరణ కోసం ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో భూ సమీకరణ ప్రక్రియను మంత్రి నారాయణ ఎమ్మెల్యే భాష్యం అధికారికంగా ప్రారంభించారు. అమరావతి మండలం కర్లపూడిలో భూ సమీకరణను షురూ చేశారు. కర్లపూడి లేమల్లే రెవెన్యూ పరిధిలో మొత్తం 2944 ఎకరాలు సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇక 2603 ఎకరాల పట్టా భూమి, 51 ఎకరాల అసైన్డ్ భూమి ఉండగా మరో 290.75 ఎకరాల ప్రభుత్వ భూమి కూడా ఉంది. దీనంతటినీ సమీకరించుకున్నారు అధికారులు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ లో అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రవికృష్ణ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, చెప్పండి. జమీమా, ఏదైతే అమరావతి రాజధానిని మరింతగా కూడా విస్తరించడానికి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఒక పక్కన అభివృద్ధి అనేది చాలా ఫాస్ట్గా చేస్తూనే విస్తరణ కోసమని రెండో విడత భూమిని అయితే మాత్రం సేకరిస్తూ ఉన్నారు. ఈ సేకరణకు సంబంధించి రెండో విడత భూమికి మొత్తం 16,655 ఎకరాల్లో ఈ భూసేకరణ కార్యక్రమం అనేది చేపడుతూ ఉన్నారు. దీనికి సంబంధించి 16,665 ఎకరాలు ఏవైతే ఉన్నాయో ఇది అమరావతి మండలంలో ఉన్నటువంటి ఒక 4 గ్రామాలు, అదేవిధంగా కూడా గుంటూరు జిల్లా తాడికొండలో ఉన్నటువంటి మరో 3 గ్రామాల్లో ఈ మొత్తం 16,665 ఎకరాల భూమిని అయితే సేకరిస్తున్నారు. ప్రజెంట్ అయితే మాత్రం అమరావతికి సంబంధించి అమరావతి మండలంలో ఉన్నటువంటి ఈ ఏదైతే గ్రామాలు ఉన్నాయో 4 గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాల్లో అయితే మాత్రం భూసేకరణకు సంబంధించి మంత్రి నారాయణ, అదేవిధంగా కూడా అక్కడ లోకల్ ఎమ్మెల్యే అయినటువంటి భాష్యం ప్రవీణ్ కూడా రైతులతో అయితే మాత్రం వాళ్ళు ఈ మీటింగ్లు కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజు అయితే మాత్రం కర్లపూడి గ్రామంలో భూసేకరణకు సంబంధించి ఈ మీటింగ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ప్రధానంగా కూడా రైతులైతే మాత్రం మద్దతు తెలుపుతూ ఉన్నారు. అయితే కొంత వ్యతిరేకత కూడా వస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అంటే కొంతమంది రైతులైతే మాత్రం మాకు ఎంతకాలంలో ఇక్కడ భూమిని అభివృద్ధి చేసిస్తారు, ఇక్కడ జరగబోయేటువంటి అభివృద్ధి ఏ విధంగా ఉంటుంది, మాకు అన్నీ కూడా ఆన్ పేపర్ మీద కావాలని అడిగినటువంటి నేపథ్యంలో కొంత ఇబ్బందికరమైన వాతావరణం అయితే మొట్టమొదటిలో జరిగింది. కానీ ఇప్పుడైతే ఆ వాతావరణం అయితే లేదు. ప్రజెంట్ ఏదైతే ఈ కర్లపూడి గ్రామానికి సంబంధించి భూసేకరణకి ఈ రోజు వచ్చినటువంటి సందర్భంలో అక్కడైతే మాత్రం రైతులైతే స్వచ్ఛందంగా భూములు ఇవ్వడానికైతే సిద్ధపడ్డారు. అదేవిధంగా కూడా వచ్చినటువంటి ఎవరైతే అధికారులకు కానివ్వండి, అదేవిధంగా మంత్రి నారాయణ, ఈ ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకైతే మాత్రం వాళ్ళు భూమి ఇచ్చేందుకు మేము రెడీగా ఉన్నామని తెలియజేస్తూ తమ భూపత్రాలు ఏవైతే ఉన్నాయో భూపత్రాలని అధికారులకు ఇచ్చినటువంటి పరిస్థితి అయితే కనపడింది. మొత్తానికి అమరావతికి స్థాయి విస్తరణ జరుగుతున్నటువంటి నేపథ్యం, అదేవిధంగా కూడా చాలా వేగంగా కూడా రాజధాని నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. ఈ వేగంగా జరుగుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో అభివృద్ధి అనేది ఈ కళ్ళకు కనపడుతూ ఉంది. అదేవిధంగా తమ గ్రామాల్లో కూడా ఈ భూసేకరణ చేస్తున్న తర్వాత అభివృద్ధి జరుగుతున్నటువంటి నేపథ్యంలో చుట్టుపక్కల తమకు ఉన్నటువంటి భూములు, సమీప భూముల విలువలు కూడా పెరగటం, అదేవిధంగా కూడా రాజధాని ప్రాంతంలో కీలకమైనటువంటి ఈ పరిస్థితులు అయితే వచ్చినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి రైతులైతే మాత్రం భూమినిచ్చేందుకైతే సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. ప్రధానంగా ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే మాత్రం మొట్టమొదట భూ సేకరణకు సంబంధించి ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చారో నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మాత్రం కొంత వ్యతిరేకత అనేది ఏర్పడింది అనే చెప్పుకోవాలి. ఎందుకంటే మొట్టమొదటి భూసేకరణ చేసినటువంటి సందర్భంలో అక్కడ రైతులకు ఏదైతే తీసుకున్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములకు సంబంధించి సరిగా కూడా వాళ్ళకి చెప్పిన టయానికి ఇన్ టైంలో వాళ్ళకి ఇవ్వలేదు, అదేవిధంగా కూడా వసతులు కూడా కల్పించలేదని కొత్త ఆవేదన అయితే వ్యక్తమైనటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడైతే మాత్రం చాలా క్లియర్ కట్గా కూడా ప్రభుత్వం అయితే మాత్రం వాళ్ళకి తాము ఏమేమి చేయబోతున్నాం, ఎప్పుడు చేయబోతున్నాం అనేది ఓవరాల్గా కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే రైతులు ఉన్నారో రైతులైతే మాత్రం భూములు రెండో విడత భూములు ఇచ్చేందుకు మాత్రం సిద్ధపడ్డారు. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ ఏదైతే అమరావతి మండలంలో 4 గ్రామాల్లో జరుగుతున్నటువంటి భూసేకరణ కార్యక్రమం ఏదైతే ఉందో ఈ భూసేకరణ కార్యక్రమంలో మాత్రం ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో కూడా భూసేకరణకి సంబంధించి రైతులు ఇచ్చేందుకైతే సిద్ధపడినట్లుగా కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రవికృష్ణ.